చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అన్ని వంకాయలు కనిపిస్తున్నాయి మనకు, ఉల్లిపాయ కనిపిస్తుంది, మునక్కాయ కనిపిస్తుంది. ఈ ఆలు ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఈ విత్తనాలు కూడా మంచి ప్రోటీను, దీంట్లో మాంసకృతులు కూడా చాలా ఉంటాయి. ఈ 2 రోజులు, ఈ 3 నెలలు వస్తాయి. ఇవి కూడా ఎక్కువ రోజులు రావు, ప్రతిసారి రావు. ఇవి 3 నెలలు వస్తాయి. ఈ 3 నెలలు వారానికి 2 సార్లు తింటేనే మంచి హెల్తీ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ అనపకాయలు వచ్చినాయి. అనపకాయలు చాలా ఇష్టం నాకు. అనపకాయలు, కాకరకాయలు, ఈ సన్న కాసరకాయలు ఉంటాయి కదా, ఆ కాసరకాయలు, కాకరకాయలు చాలా ఇష్టం నాకు. ఈ అనపకాయలతో కర్రీ కూడా చాలా బాగుంటుంది. కర్రీ కూడా బాగుంటుంది, పులుసు కూడా బాగుంటుంది. నేను ఈరోజు పులుసు చేస్తున్నాను. ఈ అనప విత్తనాలు చాలా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, మాంసకృతులు కూడా చాలా ఉంటాయి. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి హెల్తీగా తినచ్చు, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు నేను ఈ అనపకాయలతో పులుసు తయారు చేస్తాను. అది ఎలా తయారు చేస్తానో చూసేసేయండి. మరి ఇవి అనప విత్తనాలు పచ్చివి కొన్ని వేసుకున్నాము. పులుసు కదా ఎక్కువ అవసరం లేదు, కర్రీకి అయితేనే ఇవన్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను పులుసు వేస్తున్నాను కాబట్టి ఇన్ని అవసరం లేదు, కొన్ని వేసుకుంటున్నాను. దీన్ని కడిగి మనం ఒక 2 విజిల్లు ఉడికించుకున్నాము. కొన్ని నీళ్ళు వేసుకున్నాము, ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాము. వచ్చినాయి, స్టవ్ బంద్ చేద్దాం. ఇంకా ముక్కలు ఇట్లా లావు కట్ చేసుకోవాలా, సన్నగా కట్ చేసుకోకూడదు. మరి సన్నగా కట్ చేసుకున్నామంటే ఏం కనిపించవు, అందుకోసమని ఇట్లా లావు కట్ చేసుకోవాలా. 2 పచ్చిమిర్చి ఉన్నాము. చెప్పినాను కదా నేను, స్టీల్ దానికి ఏ దానికైనా కూడా మనము ఈ ప్లేట్ పెట్టుకున్నామంటేనే మాడిపోవు కూరలు, కానీ మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలా. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు, మామూలుగా వేసుకునేది అంతే వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 స్పూన్లు అంత వేసుకున్నామంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ 3 బాగా వేసుకున్నాము. మంటను చిన్నగా పెట్టండి, ఎక్కువ పెట్టద్దండి. వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఊరిక నూనెలో అట్లా కొంచెం వేగినాయంటే చాలు. ఇంకనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేయించుకున్నాము. వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ మునక్కాయలు, వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు, టమోటా ముక్కలు అన్నీ వేసి కొద్దిసేపు ఇట్లా బాగా కలిపెట్టుకున్నాము. ఫస్ట్ ఉల్లిపాయలు అన్నీ కనిపిస్తుందల్లా మనకు, ఎర్రగా కాకూడదు. ఇప్పుడు పసుపు, కారం తగినంత వేసుకోండి. కారము, ఉప్పు మనం ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు కొంచెం వేసినాము, ఇప్పుడు కొద్దిగా వేద్దాము. కలిపేసుకున్నాము. కలిసిపోయినాయి. కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్నాము. చూద్దాము. అన్నీ బాగా మగ్గినాయి.
బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా, ఈ ఉడికించుకున్న ముక్కాయ విత్తనాలు కూడా వేసేద్దాము. దాంతోపాటు ఈ నీళ్ళు కూడా వేసేసుకున్నాము. చూద్దాము సరిపోయినాయో లేదో చూసుకొని మరి కావాలంటున్నా నీళ్ళు వేసుకున్నాము. ఇంకా కొద్దిగా పడతాయి నీళ్ళు, ఇంకా కొంచెం వేసుకున్నాము. సరిపోతాయి. ఇట్లా మునిగేంత వరకు వేసుకున్నామంటే మనకు ఉడికేలాగా సరిపోతాయి. చుట్టూ ఉంచి ఉడకబట్టేంత వరకు ఉడికించుకున్నాము. ఉడకబట్టిందేమో, ఉడకబట్టింది. ఒక 5 నిమిషాలు మంటను మీడియంలో ఉంచి ఉడికించుకున్నాము. 5 నిమిషాలు అయింది, చూద్దాము ఇప్పుడు. ఇంకా కొంచెం ఉడకల్లంగా ఒక 5 నిమిషాలు కావాలి కదా మనకు. ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసుకున్నాము. ఇంక ఇప్పుడు అన్ని మసాలాలు అన్నీ వేసేసుకున్నాము. ఇది కొబ్బరి, గసాలు, ఎల్లిపాయ పౌడరు, దాంతోపాటు కొంచెం ధనియాల పౌడరు, కొంచెము గరం మసాలా పౌడరు అన్నీ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఇట్లా మంటను చిన్న మంట పెట్టేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు సగం ఉడికినాయి, ఇంకా సగం ఉడికితే అయిపోతుంది మనకు. ఇంకొక 5 నిమిషాలు మంటను సిమ్లోనే ఉంచి ఉడికించుకున్నాము. చూద్దాం మరి. చూడండి, ఇంకా కొంచెం ఉండాలా, కొంచెం ఉడికితే సరిపోతుంది. అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ బాగా కడిగి మెంతం కూర కూడా వేసుకొచ్చుకున్నాము. కానీ వంకాయ మాంసంలకు కానీ, గోంగూర మాంసంలకు కానీ, గోంగూర పప్పులకు కానీ మెంతం కూర వేస్తేనే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందరు కస్తూరి మేతి వేసుకుంటారు కదా, ఆ కస్తూరి మేతి బదులు ఈ ఫ్రెష్గా మెంతం కూర వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా చివరిలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇంకా కూర తయారవుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. మంటను సిమ్లోనే ఉంచుకొని ఉడికిద్దాము. చూడండి, బాగా ఉడికింది కదా, బాగా దగ్గర కూడా అయింది. అన్నీ ఉడికిపోయినాయి. మునక్కాయ, వంకాయ అన్నీ ఉడికిపోయినాయి. ఇంతుంటే చాలు. మనం అన్నంలోకి రసం ఉండాలి కదా మనకు కొంచెము. ఇది సంగట్లేకి కూడా చాలా బాగుంటుంది, రాగి సంగట్లేకి. నేను కూడా రాగి సంగటి చేయాల్సింది, చేయలేకపోయినాను. అన్నీ బాగా కనిపిస్తున్నాయి చూడండి, ఉర్లగడ్డ, వంకాయ అన్నీ. అనప విత్తనాలు, వంకాయ, మునక్కాయ, టమోటా పులుసు. చూసినారు కదండి, అనపకాయ, వంకాయ, ఉర్లగడ్డ, మునక్కాయతో పులుసు నేను ఎలా తయారు చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనండి, బాయ్.